చాలామంది రిలేషన్షిప్స్లో విడిపోదాం అనుకుంటారు, కానీ ఏవేవో కారణాలతో మళ్ళీ కలిసే ఉంటారు. ఒక రిలేషన్షిప్స్లో విడిపోవడం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషపూరిత సంబంధాలతో విడిపోవడం మాత్రమే హాయిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ సంబంధంలో ప్రేమ కంటే మోసం, బాధ, హింస, అభద్రత ఎక్కువ ఉంటాయి. రోజు గొడవపడని జంట ఉండదు. కొందరు రోజు గొడవపడరు, కానీ దూరంగానే ఉంటారు. శారీరక హింస, మానసిక హింస అనుభవిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రావాలనిపిస్తుంది. మీ బంధం కలిసున్నా విడిగా ఉందా? అటువంటి సంబంధానికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు ప్రేమించిన వారి కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారి నుంచి ప్రేమ లభించకపోతే మీ ఎమోషన్స్ అన్నీ వృధా అయినట్టే. ప్రేమ కోసం కుటుంబాన్ని, ఆస్తిని, హోదాను త్యాగం చేసే వాళ్ళని చూస్తుంటాం. అయితే ఆ వ్యక్తి కోసం మీరు ఎంతో త్యాగం చేసినప్పటికీ ఆ వ్యక్తి మీ పట్ల ప్రేమగానో గౌరవంగానో మాట్లాడకపోతే విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. మనం ఎంతోగానో ఇష్టపడే వృత్తిని మన భాగస్వామి గౌరవించినప్పుడు వారి గురించి ఆలోచించాలి. అలాంటి వారితో రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా అని ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. లేకుంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, ఏదైనా బంధంలో కలిసి ఉన్నా విడిగా ఉండడం కంటే విడిపోయి అప్పుడప్పుడు శ్రేయోభిలాషిలా కలుస్తూ హ్యాపీగా ఉండటం ఇద్దరి జీవితాలకు మంచిది. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేసేయండి.